హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 17వ విడతపై అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్‌పై అయితే కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 2000 వేయనున్న మోడీ. పీఎం కిసాన్ యోజన కింద ఈకేవైసీ ఎలా చేసుకోవాలి? 17వ విడత కింద వచ్చే 2000 అయితే ఎప్పుడు జమ అయితాయి అనే దానిపై అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అయితే షేర్ చేసుకొని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈకేవైసీ ఎలా చేసుకోవాలి, ఇంకా పీఎం కిసాన్ కింద వచ్చే 2000 రూపాయలు ఎప్పుడు వస్తాయి, ఎలక్షన్ కూడా వచ్చింది కదా, ఇంకా ఎంత టైం తీసుకుంటుందని అయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 15వ విడతపై అయితే ప్రధానమంత్రి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనం ఇక్కడ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి తాజాగా 17వ విడతపై అయితే ఒక కీలక సమాచారం అయితే చక్కర్లు అయితే కొడుతుంది. దేశంలోని రైతుల లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ యోజన. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో చూసుకోవచ్చు, ప్రతి సంవత్సరం 6000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పథకం కింద. తాజాగా మొన్న వచ్చేసి అయితే ఫిబ్రవరి 29వ తారీఖు అయితే 16వ విడత కింద అయితే 2000 రూపాయలు అయితే జమ అయితే అయిపోయాయి. తాజాగా వచ్చేసి ఈకేవైసీ ఎవరైతే మొన్న రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారో తాజాగా వాళ్ళకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 6000 రూపాయలు మొత్తం 3 విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. రీసెంట్గానే పీఎం కిసాన్ 16వ విడత అయితే జమ అయిపోయింది. తాజాగా మొత్తం 9,000 కోట్ల మంది రైతులున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. విడుదల చేసిన అమౌంట్ మొత్తం వచ్చేసి 21,000 కోట్ల పైనే ఉన్నాయని. షెడ్యూల్ ప్రకారం ప్రతి 4 నెలలకైతే ఒకసారి అయితే పీఎం కిసాన్ నిధులు అయితే విడుదల చేస్తుంటారు. దీంతో రైతుల దృష్టి మొత్తం 17 విడతపై అయితే నిధులపై అయితే పడింది. ఈ ఫండ్ ఎప్పుడు వస్తుందని దానిపై అయితే చర్చలు అయితే మొదలయ్యాయి. పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేసేది 4 నెలలకు ఒకసారి. అంటే ఫిబ్రవరి నుంచి చూసుకుంటే జూన్ నెలలో 17వ విడత అయితే విడుదల కావాలి. కానీ ప్రస్తుతం ఎలక్షన్ కూడా అమలులో ఉన్న కారణంగా ఈసారి పీఎం కిసాన్ వాయిదా చెల్లింపు చాలా ఆలస్యం కావచ్చు అని అయితే తెలుస్తుంది. కాగా పీఎం కిసాన్ 16వ విడత డబ్బు జమ కాలేదంటూ అలర్ట్ అయి ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు కంప్లైంట్ చేస్తే ఎవరికైతే రాలేదో ఒకసారి అయితే వాళ్ళు అయితే ఒకసారి ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు అయితే చెప్తారు ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుందని. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న ఈ పీఎం కిసాన్ యోజన డబ్బు అందుకోవాలంటే రైతులైతే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైనవి వచ్చేసి ఈకేవైసీ అయితే పక్కా చేయాలి. ఇది పూర్తి చేసిన వారికే పీఎం కిసాన్ అమౌంట్ అయితే ఖాతాలో అయితే పడుతుంది. ఆన్లైన్ విధానంలో మీకు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ ఉండాలి. ఈ 2 పనులు చేయకపోతే పీఎం కిసాన్ మాత్రం డబ్బు అయితే జమ అయితే కాదు. కాబట్టి వెంటనే ఈకేవైసీ అయితే పూర్తి అయితే చేసుకొని మీరు ఇలా పీఎం కిసాన్ యోజన అని కొట్టి ఇలాంటి ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన నెంబర్ని ఎంటర్ చేస్తే అదే ఓటర్ ఐడికి అదే ఆధార్ నెంబర్కి లింక్ అయిన నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీకైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఈకేవైసీ లేదా మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళినా కూడా వాళ్ళైతే ఈకేవైసీ అయితే చేస్తారు. మీరు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మీ ఆధార్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే తీసుకొని వెళ్ళండి. వాళ్ళైతే ఈకేవైసీ చేసి అయితే ఇస్తారు. పక్కాగా 17వ విడత కానీ పడాలంటే మాత్రం పక్కాగా ఈకేవైసీ అయితే చేసి ఉండాలి. అనంతరం ఓటీపీపై క్లిక్ చేసి అప్పుడు మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నెక్స్ట్ అయితే 17వ విడత అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది. ఏదైతే ఉందో 17వ విడత జూన్ చివరిలో అయితే జమ అవుతుంది అనేది తెలుస్తుంది. కాస్త రైతులంతా చూసుకోవాలి, ఇది గమనించాలి. ముందుగా అయితే మీరైతే ఈకేవైసీ అయితే కంపల్సరీగా చేసుకోండి. ఇంకా ఎవరైతే మన ఛానల్కి అయితే మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొన్న జరిగిన 16వ విడత అయితే మీకు జమ అయిందా జమ కాలేదా ఆయన అయితే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఎంత జమ అయిందని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మన లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.